కానీ ఈరోజు క్రైస్తవులనే టార్గెట్ చేసి ఈరోజు దైవ సేవకుడు మరణము ఎంతో మంది యొక్క హృదయాలని బాధపరచబడి ఉంది. ఆయన మరణము ద్వారా మేమెంతో శోక సందర్భంలోకి ఈరోజు మునిగిపోయిన పరిస్థితి. ఎందుకు ఏమిటి అంటే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము ఈరోజు ప్రపంచాన్ని కదిలించింది. చాలామంది అంతకుముందు హతసాక్షులుగా మార్చబడ్డారు. అయినప్పటికీ చాలామంది హతసాక్షులుగా మార్చబడ్డారు. అయినప్పటికీ ఈరోజు దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము మాకు అనుమానాస్పదంగా ఉన్నవి. మాకు న్యాయం కావాలని న్యాయం అడిగితే పాస్టర్లని అరెస్టు చేస్తున్నారు. మరి దైవజనుడు అజయ్ బాబు గారిని గతంలో అరెస్టు చేశారు. మేమేమన్నా దొంగలమా? మేమేమన్నా టెర్రరిజములమా? మేము రౌడీలమా? కానీ దైవజనుడు అజయ్ బాబు గారిని రాత్రే అరెస్ట్ చేయటానికి కారణం ఏమిటి? అసలుకి ఆయన మీద కేసు పెట్టిన వాడు అసలు నిజంగా పాస్టరేనా, మతోన్మాదులతో చేతులు కలిపాడని అతని యొక్క ఎవిడెన్స్ ఫోటోలు కూడా ఉన్నాయి. రాధా మనోహర్ దాసు అనే వ్యక్తితో ఇతను పక్కాగా విగ్రహారాధికుడు. ఏదో పేరు పెట్టుకొని దొంగ సర్టిఫికెట్లు సృష్టించినంత మాత్రాన అతడు పాస్టరు కాడని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అతను పాస్టరు అంటే ఏదో పేరు పెట్టుకుంటే కాదు కానీ, ఎవిడెన్స్ ఏదో దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకుంటే కాదు కానీ, అతని యొక్క వాంగ్మూలాన్ని ఎలాగా స్వీకరిస్తారు? మరి మేము ఫిర్యాదు చేస్తున్నాం. మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన యేసు ప్రభు వారిని రాధా మనోహర్ దాసు కావచ్చు, కరుణాకర సుగుణ కావచ్చు, బౌహర లలిత్ కుమార్ కావచ్చు, మరి అమానా ప్రసాద్ కావచ్చు, వీరు మా యొక్క దేవుణ్ణి, మా యొక్క యేసు ప్రభు వారు ఎవరికైతే జన్మించాడో కన్యక గర్భమును జన్మించాలని ఏదము చెప్పింది. ఏదవేదుడైన యేసు ప్రభు వారిని ఈ యొక్క నలుగురుతో పాటు కొందరు దూషించారు. మరి వారి మీద కూడా కేసులు పెట్టాం. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్తో సహా వీరిని కూడా మరి ఒకరికి ఒక రకంగా న్యాయము, మరొకరికి ఒక రకంగా కాదు కదా, గవర్నమెంట్ ఉంది. అయితే మేము అడుగుతున్నాం, దైవజనుడు పాస్టర్ అజయ్ బాబు గారిని ఎలాగా అరెస్ట్ చేస్తారు? మేము కూడా ఫిర్యాదు చేశాము కదా, మరి మా కేసులు ఎందుకు తీసుకోవట్లేదు? అయితే దీని నిరూపణగా ఈ యొక్క లోకములో మాకు న్యాయం జరగకపోవచ్చు, కానీ మేము నమ్ముకున్న దేవుడు తీర్పు తీర్చువాడు. ఆయన పని. ఎవరికి తీర్పు తీరుస్తాడు? ఎవరైతే అన్యాయములుగా మా మీద కేసులు బనాయిస్తున్నారో వారందరికీ నా దేవుడే తీర్పు తీరుస్తాడు. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాట ఇది. పాస్టర్ అజయ్ బాబునైనా ఇంకొకళ్ళైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులందరి మీద కేసులు బనాయించినప్పటికీ, కేసులు పెట్టినప్పటికీ మాకు శ్రమల కొత్త కాదు. మేము ఇక్కడే ఉట్టి కట్టుకొని ఉండేదేమీ లేదు. మేము నమ్ముకున్న సత్యమును మా ఊపిరినంత వరకు తెలియజేస్తాం, తెలియపరుస్తాం.